నా చైర్మన్ ఒక ఆవిడ. సో జాయిన్ అయ్యాను. ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు అనమాట. అన్ని టాప్ అన్ని 4 పాయింటర్ అనమాట నేను బేసిక్గా. అండ్ అక్కడ నాకు ఫస్ట్ మేబీ కొంచెం నాకు అంటే ఇవాల్వ్ అయిన అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఇలా ఆల్మోస్ట్ ఇక్కడ కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి ప్లేస్ ఒక ఆడిటోరియం ఉండేది, రోజు సినిమాలు చూసుకునే వాళ్ళం, క్రిటిసిజం తిట్టుకునే వాళ్ళం అంతా. అక్కడ ఫస్ట్ టైం రేసిజం అనేది కొంచెం అంటే డిస్క్రిమినేషన్ అట్లాంటి వాటికి పరిచయం అనమాట. బ్లాక్ స్కూల్, ఆఫ్రికన్ అమెరికన్ స్కూల్. సో వాళ్ళు నేను ఎందుకు అలా అనుకుంటానంటే నేను ఆడలో ఒకటి అనుకునేవాడు అనమాట. సో మేము అనుకునేవాళ్ళం అలా. సో ఎన్ని సినిమాలు, ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ అంటే ప్రతిదీ నాకు ప్రతిదీ అక్కడ వాళ్ళు పడిన ఒక సెన్సిటివ్ ఫీల్, అంటే ఒక డిస్క్రిమినేషన్కి రిగార్డింగే ఉండేది అనమాట వాళ్ళు చేసే సినిమాలన్నీ. ఆల్మోస్ట్ క్యారికేచర్. అప్పుడు బార్బీ డాల్స్ ఆ టైంలో ఆల్మోస్ట్ 20 years బ్యాక్ బార్బీస్ అన్ని వైటే, తెల్ల బార్బీసే అనమాట. హీరో అందరూ వైటే ఉండేవారు. సో అప్పుడు యాక్చువల్లీ మా ప్రొఫెసర్ ఒక పెద్ద ఫస్ట్ స్పీచ్లో మనం ఎందుకు నలుపున్న బార్బీస్ ఉండరు అని అనేవారు అనమాట. నలుపు ఎందుకు బ్యూటీ కాదు అని. అలా ప్రతిదీ క్వశ్చన్. అంటే మన అమ్మాయిలకి వాళ్ళ పెదవులు ఇలా ఉంటాయి క్యారికేచర్స్ కొంచెం, అది ఫుల్ ఎక్కువ డ్రాయింగ్ చేసి ఇలా సపరేట్ చేస్తారు. అది ఎందుకు బ్యూటీ కాదని. వాళ్ళ హెయిర్ రింగులుగా ఉంటుంది బ్లాక్. సో అది ఎందుకు బ్యూటీ కాదని స్ట్రైటన్ చేసుకునేవారు. అట్లా ప్రతి దాని మీద వాళ్ళు సినిమాలు తీసేవారు, షార్ట్ ఫిల్మ్స్. సో అక్కడ నాకు అంటే అసలు అండ్ ఫస్ట్ ఫిల్మ్ స్కూల్లో ఫస్ట్ చెప్పే ఆమె చైర్మన్ నాకు చెప్పిన ఫస్ట్ లెసన్ స్క్రీన్ రైటింగ్లో బోర్డు మీద ఇలా తీసుకుని రాసేది అనమాట. ఫిల్మ్ ఈజ్ ఆబ్లిగేటెడ్ టు సొసైటీ అని. అంటే నువ్వు సినిమా అనేది సొసైటీకి అబ్లిగేటెడ్ అయి ఉండాలి అనమాట, ఏది తీసినా సరే. సో నువ్వు అవేగా ఉండకూడదు, నువ్వు ఫ్యాంటసీ చేయి, కామెడీ చేయి, ఏదైనా చేయి, కానీ సినిమా అనేది సొసైటీ నుంచి పుట్టాలి. సొసైటీకి ఒక అదేంటి ఆల్మోస్ట్ ఒక ట్రిబ్యూట్ కానీ ఒక బాధ్యత, తన అదేమంటారు దాన్ని కొడుకులా అనమాట. కొడుకులకు అంటే మన ఇది తీర్చుకుంటున్నట్టు అనమాట. సో అలాంటి ఆబ్లిగేషన్ ఉండాలి అని. సో అక్కడ వాళ్ళు చేసిన సినిమాలు కానీ నేను చేసిన సినిమాలు కానీ అన్ని రిలేటెడ్ టు అక్కడ సొసైటీకి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు అనుకున్న చిన్న సెన్సిటివ్ పాయింట్స్ మీద సినిమాలు తీసాను అనమాట. అక్కడి నుంచే పుట్టింది ఫస్ట్. నేను తిరిగి వచ్చిన తర్వాత నాకంటే ఆల్మోస్ట్ మీరు ఇప్పుడున్న స్టేజ్లోనే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, డిజిటల్ రెవల్యూషన్ ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో అసలు అది లేదు. ఒక సినిమా అంటే ఇంకా అది రామానాయుడు స్టూడియోస్, ప్రసాద్ ల్యాబ్స్ ఇదే. సో దాన్ని బ్రేక్ చేసుకుంటే ఒక చిన్నగా ఇంట్లో వాళ్ళతోటి డాలర్ డ్రీమ్స్ తీసాను. నాకు ఇంకా ముందు పైనీరింగ్ ఇంకా బెటర్ ఫస్ట్ చేసిన అతను నగేష్ కుకున్నారు అనమాట. ఆయన హైదరాబాద్ బ్లూస్ చేశాడు. అది ఆ మోటివేషన్ తోటి నేను అరే ఇది ఇంత చేయొచ్చు కదా అని సాఫ్ట్వేర్ జాబ్ చేయడం స్టార్ట్ చేస్తాను అక్కడి నుంచి వచ్చి కూడా. అంటే సినిమా అనేది డబ్బుతో కూడుకున్న విషయం కాబట్టి. అప్పుడు ఫిల్మ్ తప్ప డిజిటల్ ఇది లేదు. సో మినిమం ఒక 15-20 లక్షలు అయితే అయ్యేది కాదు. ఇప్పుడు యాక్చువల్లీ ఇలా 50-60 వేలతో తీయచ్చు. సో ఇంట్లోతోటి అందరితోటి కూర్చొని ఇంట్లోనే కథ రాసుకుని డాలర్ డ్రీమ్స్ తీశాను. సో అది అసలు మా నాన్న ఇంట్లో నమ్మకం లేదు, అసలు ఏమి అసలు దాని గురించి ఎక్స్పెక్టేషన్ లేదు, ఏం లేదనమాట. అరే సరే 15 లక్షలే పోతున్నాయి కదా అనుకున్నారు అనమాట అందరు. అప్పుడు నా ఫ్రెండ్స్ ఉండేవారు చాలా మంది. సో యూఎస్ ఇక్కడ కంటిన్యూ అయిన ఫ్రెండ్షిప్స్, నన్ను చూసి నేనంటే ఇష్టపడిన వాళ్ళందరూ డబ్బులు వేసి స్టార్ట్ చేసింది అమిగోస్ క్రియేషన్స్. సో వాళ్ళ డబ్బులు అందరూ ఒక $500 ఒక 20 మంది వేస్తే అయింది డాలర్ డ్రీమ్స్. సో దానికి ఫస్ట్ రికగ్నిషన్ ఇప్పుడు మేము ఇందాక మన హరికృష్ణ గారు చెప్తున్నట్టు బేసిక్గా ఇక్కడ ఆ రికగ్నిషన్ నాకు డాలర్ డ్రీమ్స్ లో నేను ఎంత అమాయకంగా ఉండేవాడంటే ఒక 100 మంది క్యారెక్టర్స్ ఉన్నారు ఇందులో. సో ఆ 100 మంది వాళ్ళ కోసమన్నా ఒక 100 మంది పరిచయం ఉంటుంది కదా, ఆ 100 మంది చూస్తారు, వీళ్ళ కోసమన్నా సినిమా చూస్తారని 100 అంతమంది అయినా చూస్తారేమో సినిమా అనుకున్నాను. కానీ సినిమా అనేది బాగోలేకపోతే 100 కాదు, మనం ఎదురు డబ్బు ఇచ్చినా రాదు బేసిక్. అది నాకు అమెరికాలో అర్థమైంది బేసిక్. అంటే ఈ డాలర్ డ్రీమ్స్ అని అక్కడి నుంచి వచ్చి తీసానని చెప్పి నేను హార్వర్డ్ MFA గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఈ సినిమా కష్టపడి ఆ రోజుల్లో ప్రింట్స్ అనమాట, ప్రింట్ కార్గో చేసి తీసుకెళ్ళి అక్కడ ఒక వీకెండ్ మంచిగా కుదురుతుందని చెప్పి నేను ఆల్మోస్ట్ ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి షో వేశాను. షో వేస్తే నాకు చాలా కావాల్సిన వాళ్ళు నా దగ్గర ఫ్రెండ్స్ కూడా ఎవరు రాలేదు. అది నేను ఒక్కడే నుంచున్నాను బయట అనమాట. సో అప్పుడు నేను అనుకున్నాను, నేను ఎప్పుడైనా సినిమా తీస్తే నాకు టికెట్ల కోసం నన్ను అడిగి నేను వెంటబడి లేవనిపించుకోవాలి తప్ప నేను ఎవరిని అడగను అనుకున్నాను అనమాట. సో దట్ వాజ్ మై ఫస్ట్ కమర్షియల్ థాట్ ప్రాసెస్ అనమాట. కొంచెం అంటే కమర్షియల్ అని నేను ఎందుకంటున్నానంటే సినిమా అనేది డబ్బు సంగతి వదిలేండి, నాకు డబ్బు పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఇవాళ ఫిదా కూడా నాకు అత్యంత సంతోషం కలిగించే విషయం ఏంటంటే అందులో తెలంగాణ సినిమా తీయగలిగాను. సో అదొకటి. నెక్స్ట్ నేను చెప్పిన
కథ బేసిక్గా. అది కథ ఏంటంటే ఒక అమ్మాయి ఎందుకు క్వశ్చన్ చేయకూడదు అనేది ఒక అమ్మాయి అస్తిత్వానికి సంబంధించిన విషయం, అది క్వశ్చన్ చేశాను. అది ఇంకోటి ప్రేమ అనేది వెంటబడి వేధించి ఓపి అనిపించిన ప్రేమ నుంచి నీ చాయిస్, నీ ఇష్టము, నన్ను రిజెక్ట్ చేసే రైట్ కూడా నీకు ఉంటుంది, నువ్వంటే నాకు ఇష్టం తప్ప నేను నిన్ను ఫోర్స్ చేయలేను, నీ లైఫ్ నీది అని చెప్పగలిగే హీరో అది ఇప్పుడు రావట్లేదు. ఈ మూడు నాకు చాలా ఇంపార్టెంట్ విషయాలు, డబ్బు హిట్ కాదు. సో అది నేను చెప్పగలిగినందుకు ఆనందిస్తున్నాను. కానీ అది కన్నా థియేటర్లో ఎవరు చూడకపోతే నేను మళ్ళీ ఏడుపు అంటే మళ్ళీ బాధ, అంటే అది వేస్ట్ అనిపిస్తుంది. సో ఇది సినిమా అనేది చాలా ఫైన్ లైన్ అనమాట బేసిక్గా. అండ్ ఇప్పుడున్న మారుతున్న సమాజంలో ఇంకా ఫైన్ లైన్, ఎందుకంటే అది ఎప్పుడు కాన్స్టెంట్గా నాలో తప్పనంటే నాలో క్వశ్చన్స్ రేజ్ చేసేది. ఇప్పుడు ఏ కథ ఎంచుకున్నా నాలో కాన్స్టెంట్గా తిరిగే ప్రశ్న ఏంటంటే ఇది అవసరమా, ఇది చెప్పాలా, ఇది చూస్తారా, లేకపోతే చూపించాలా, ఎట్లయినా ఈ పాయింట్ అవసరం, ఇది చూపించాలి, హిట్ చేయాలి, జనాలు మళ్ళీ థియేటర్కి వచ్చి చూడాలి. ఇది అంటే ఒక పెద్ద ఇదిలా ఉంటుంది అన్నమాట బేసిక్గా. సో లీడర్ అనుకున్నాను. యాక్చువల్లీ ఫిదా లాంటి రెస్పాన్స్ నాకు లీడర్కి వచ్చి ఉంటే నేను లీడర్ లాంటి సినిమా ఇంకో 3 తీసేవాడు వరుసగా. సో అది నన్ను లీడర్ తర్వాత నేను లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చూస్తూ దాసనారాయణ అన్నారు అనమాట. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చూసి ఎలా ఉంది సార్ అన్నారు అనమాట. ఎలా ఉందంటే ఓకే అన్నారు. బయటకు వచ్చేస్తారు, ఏంటి సార్ ఏదని చెప్పండి అంటే నిన్ను లీడర్ దెబ్బేసిందా అన్నాడు. అంటే నాకు నిజంగా నాకు ఇంటర్నల్గా నాకు తెలిసిన విషయము, ఆయన అంత గొప్ప డైరెక్టర్ కాబట్టి అర్థమైంది. అంటే ఒక మంచి సినిమా తీసాం అనుకుని చెప్పి అది కరెక్ట్గా వెళ్ళకపోతే, మనం అనుకున్న స్థాయికి వెళ్ళకపోతే ఉండే బాధ అనమాట. అది ట్రాన్స్లేట్ అవుతుంటుంది. ఇప్పుడు ఏదో మామూలుగా అనేస్తుంటారు షేకర్ ఇస్ బ్యాక్, ఇవన్నీ నథింగ్. అంటే ఇంటర్నల్గా ఒక వ్యక్తిగా పడే, అంటే మన జీవితాన్ని సాగిస్తూ మనం చేసే రాసుకుని తీసేది చాలా వేరే బ్యాక్ స్టోరీ చాలా ఉంటుంది ప్రతి విషయం. ప్రతి డైరెక్టర్కి అంటే ఏది మామూలు సినిమా తీసినా, సూపర్ హిట్ సినిమా తీసినా, ఫ్లాప్ సినిమా తీసినా డైరెక్టర్ అనేవాడికి చాలా బాధ్యత ఉంటుంది, చాలా తపన ఉంటుంది, చాలా బాధ ఉంటుంది బేసిక్గా. సో మీరు యంగ్ ఫిల్మ్ మేకర్స్కి అన్నిటికీ రెడీ అవ్వండి అండ్ ప్యాషనెట్గా ఉండండి బేసిక్. అంటే ఏదైతే కథ చెప్దాం అనుకున్నా నేను ఫస్ట్ రూల్, సినిమా ఇస్ ఆబ్లిగేటెడ్ టు సొసైటీ అని మాత్రం మర్చిపోకండి. కమర్షియల్ అద్దండి, నేను అదుతూనే ఉన్నాను ఎప్పటి నుంచో, షుగర్ కోట్ చేస్తూనే ఉన్నాను బేసిక్గా. నేను అంతగా ఇప్పుడు నా ప్రొఫెసర్స్, హార్వర్డ్లో స్కూల్ ప్రొఫెసర్స్ నా సినిమా చూస్తే నేను యాక్చువల్లీ ఎక్కడో వెనకాల దాక్కుంటాను, ఏమంటారు అని బేసిక్గా. వాళ్ళు నాకు అంతగా అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే అంటే ఎంజాయ్ చేస్తారేమో కానీ నేను ఇంకా ఏదో చేయాలనుకుంటారు వాళ్ళు బేసిక్గా. నాకు తెలిసిన డెఫినేషన్ మీకు జనరల్గా, అంటే ఒక మంచి సినిమా నాకు చెప్పిన మా ట్రిగెన్స్ అని ఒక ఆయన ఉంటాడు అన్నాడు, యూరోపియన్ ఫిల్మ్ మేకర్. ఆయన ఇప్పుడు మన టొరంటోకి రూమ్మేట్ ఆయన యాక్చువల్లీ. సో ఆయన మాకు టీచ్ చేసేవాడు, ఎప్పుడు చెప్తా ఉండేవాడు టొరంటో ఏంటి ఇదేదనేసి. సో మంచి అసలు సినిమాకి నేను వేసుకున్న కొలమానం కూడా ఏంటంటే ఫస్ట్ సినిమా అనేది లాంజివిటీ ఉండాలి సినిమాకి. సినిమా అనేది ఇప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం తీసిన సినిమా కూడా ఇప్పుడు మనం ప్రౌడ్గా చూసుకోగలగాలి, కరెంట్ ఉండాలి అనమాట. అంటే ఇప్పుడు కూడా అది రెలవెంట్ ఉండాలి. అలాంటి నా సినిమాలు నేను ప్రౌడ్గా చెప్పుకోగలుగుతా. డాలర్ డ్రీమ్స్ కానీ, ఆనంద్ కానీ ఇప్పుడు కూడా చూడగలుగుతారు, మీరు ఇప్పుడు కూడా చూడగలుగుతారు. అది కానీ లాంజివిటీ అంటే నిలబడింది అనమాట టైంకి. సో సడన్ గా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయి వాళ్ళు వేసుకునే బట్టలు దాని గురించి మాట్లాడలేదు, అంటే కంటెంట్ అనమాట. అంటే ఆలోచన విధానం అండ్ సినిమా తీసిన ఒక సినిమాలో ఉన్న ఒక సోల్, ఆ లాంజివిటీకి ఎప్పుడు ట్రై చేయాలంటే మనం 10 కాలాల పాటు ఉండాలన్నట్టు చేయాలన్నమాట. ఇది ఇంకోటి యూనివర్సల్ అపీల్ ఉండాలి. యూనివర్సల్ అపీల్ అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను తీసిన సినిమా ఈ న్యూయార్క్ లో ఎవడన్నా భాష రానివాడు కూడా చూస్తే అతనికి అర్థం అవ్వాలి. అంటే అర్థమైతే అన్ని న్యూయాన్సెస్, ఇప్పుడు పంచ్ లైన్స్ అర్థం అవ్వకలే కానీ కథ ఎందుకు చెప్తున్నాం అనేది అయితే ఉండాలి. దాని నుంచే నేను ఎప్పుడు క్వశ్చన్ వేసుకుంటుంటాను అనమాట, ఎందుకు తీయాలి సినిమా అని. ఎందుకంటే అలాంటి ఒక తెల్లోడో అంటే ఒక ఆఫ్రికన్ అమెరికనో వైట్ గా కూడా న్యూయార్క్ లో కూర్చుని వాట్ ఈస్ దిస్ ఫిల్మ్ అబౌట్ అంటాడు. అది ఎంత డేంజరస్ క్వశ్చన్ అంటే మనం చాలా మటుకు మన సినిమాలు ఆన్సర్ చేయలేవు. అది ఎందుకు తీసావు, ఏంటి సినిమా. సో దానికి ఆ యూనివర్సల్ అపీల్ ఉండాలి బేసిక్గా. నేను ఇప్పుడు అంటే తెలంగాణ కూడా నా ప్రతి సినిమాలోనూ నేను నాకు తెలియకుండానే, ఇప్పుడు మీరు మన హరికృష్ణ అంటే మనం తెలంగాణ సినిమా మన సినిమా అని ప్రయత్నించకుండానే నేను, అంటే నాకు వచ్చినది అదే కాబట్టి తీసాను అనమాట బేసిక్గా. అంటే నాకు అది అంటే నాకు ఇప్పుడు పెద్ద నేను మాట్లాడలేను బేసిక్గా. అంటే నేను ఇందుకు చేశాను అందుకు చేశాను అని నేను అనను, కానీ నేను సైతం అలా జాయిన్ అయ్యాను, అంటే కాకుండానే జాయిన్ అయ్యాను బేసిక్గా. సో నేను అస్సలు ఏమి ప్రైడ్గా తీసుకోను, చెప్పుకోను కూడా బేసిక్గా. అండ్ ఇప్పుడు ఫిదా కూడా ఎన్నోసార్లు చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను, ఏంటండి ఇలా చాలా మాకు చాలా ఆనందం ఉంది తెలంగాణ సినిమా ఫస్ట్. నాకు ఏమంత అనిపించలేదు యాక్చువల్లీ.
అండ్ కొంతమంది భయపడ్డారా ఏంటంటే నాకు అది భయం కూడా ఏమనిపించలేదు. అది అనిపించింది అంటే నేను తీద్దాం అనుకున్నాను, రాయడం ముగించేశాను. అది అది ఎలా అంటే ఆ పెన్ను నాది, నా 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 బాల్యం, నా అన్ని అంటే నా నా అస్తిత్వం అంటారు కదా, నేను చిన్నప్పటి నుంచి అది సీతాఫలం అండి. ఆ లాంగ్వేజ్ పుక్కట్లో పైసలు లేవు, ఇవన్నీ ఇట్లా ఫ్లో అవుతున్నాయి, డాంబర్లే తక్కువండి ఇవన్నీ. అంటే జస్ట్ అట్లా ఇంకా దానికి నేను ఏం ప్రయత్నించలేదు. అది బ్యూటీగా అది నేను ఇంత దీని ఎఫెక్ట్ ఏంటి అనేది ఎవరైనా మీరు చెప్తే వినాలని ఉంది తప్ప నేను ప్రయత్నించలేదు. అండ్ నేను మీ నుంచి కూడా అదే కోరుకుంటా. అంటే మనము ఏది మనము ఆ కథ అనేది ఆ సోల్ తీసుకుని దాని నేపథ్యాన్ని ఆనెస్ట్గా చెప్తే ఇదే చెప్పాలని అక్కర్లేదు. మీరు అందరు చూడగలగాలి, మన సినిమా అందరు చూడగలగాలి, అందరు మెచ్చుకోగలగాలి. బేసిక్గా దానికి మనం ప్రయత్నించకూడదు, ఇదే చెప్పాలని ప్రయత్నించనక్కర్లేదు. మన హృదయం ఏది స్పందిస్తే, ఏ ఇష్యూ మీద స్పందిస్తే, ఇక్కడ ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎవడైనా ఉండొచ్చు, ఏ రీజన్ అయినా ఉండొచ్చు, ఆ సినిమాని అది మాట్లాడుతుంది మన కానీ ఆనెస్ట్గా కానీ మనం చేయగలిగితే. సో అది యూనివర్సల్ అపీల్ అనమాట. సో మనకు అనుకున్నది, మన హృదయం స్పందించింది, మనం ఫీల్ అయింది. ఒక రోడ్ మీద ఉండే ఒకతని స్టోరీ ఉండొచ్చు, లేకపోతే ఏదో బంగ్లాలో ఉండే ఒకతని స్టోరీ అవ్వచ్చు, గ్రామంలో ఉండే స్టోరీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనం దానికి ఆనెస్ట్గా చెప్పగలగాలి. అంటే మనం ఫీల్ అయితే అది క్యారీ అవుతుంది అనుకుంటున్నా. అది యూనివర్సల్ అపీల్. థర్డ్ ఒకటి సామాజిక బాధ్యత. అదే నేను మీకు థర్డ్ పాయింట్ అది చెప్పాను మీకు. అంటే బేసిక్గా సొసైటీకి ఆబ్లిగేటెడ్ ఉండాలి మంచి సినిమా అనేదని. అండ్ లాస్ట్ది మనము ఒక సిగ్నేచర్ ఉండాలి. సిగ్నేచర్ అనేది ఇప్పుడు నా సినిమా అని నేను చూడక్కర్లేదు, వినక్కర్లేదు, జస్ట్ ఏదో విజువల్స్ కొన్ని కనిపిస్తే నేను శేఖర్ సినిమా చెప్తాను బేసిక్గా. అది సిగ్నేచర్ అనమాట. అంటే అది ప్రతి ఒడికి ఇప్పుడు ఒక శిల్పి చెక్కుతాడు, ఒక శైలి ఉంటుంది, రాతలో శైలి. అలానే ఇది నేను మనదంటూ ఒకటి క్రియేట్ అవ్వాలన్నమాట. అది సినిమా మనం ఎంత ఫాలో అయినా, ఎంత హాలీవుడ్ని ఫాలో అయినా, ఎన్ని టెక్నిక్స్ ఫాలో అయినా, ఏం చేసినా కానీ ఒక శైలి అనేది ఏర్పరచుకోవాలి. నాకు బాపు గారు అంటే ఇష్టం, కానీ అది బాపు కనిపించండి నాకు బేసిక్. అంటే నేను ఎక్కువ సినిమాలు యాక్చువల్లీ ఆయన చూడలేదు కూడా. అందరి రాముడు గోదావరి నేను తీసినప్పుడు అందరి రాముడు నా 5వ క్లాస్ రోజు ఎప్పుడో టీవీలో వచ్చిన ఒక మెమరీ అంతే, దాన్ని తర్వాత చూడలేదు. కానీ అలానే ఏదైనా మనం కొత్త వినూత్నంగా చేయాలి బేసిక్ శైలి. ఆనంద్ తీసినప్పుడు నేను అనుకున్నాను అన్ని కొత్త ఆనంద్కి. ఆ ఆనంద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొత్త, దాంట్లో అదేదో కెమెరా వస్తుంటే మా ఫ్రెండ్స్ ఏడిపిస్తుంటారు కూడా, కిటికీలు తెరుచుకుంటుంటాయి, లోపలికి వెళ్ళిపోతుంటుంది కెమెరా, వాన పడుతుంటుంది, ఆ వింటర్ మార్నింగ్ అని కెమెరామెన్ తోటి కూర్చొని నాకు తోచిన అన్ని చెప్పాను బేసిక్గా. అన్ని కొత్తగానే ఉంటాయి ఆనంద్. డబ్బింగ్ ఇష్టం వచ్చిరాని భాష, కొన్ని వర్కౌట్ అయినాయి, కొన్ని తప్పులు జరిగినాయి కూడా. సో మెల్లమెల్లగా అది స్టైల్గా ఇవాల్వ్ అయింది అనమాట బేసిక్. సో ఒక సిగ్నేచర్, మీకంటూ ఒక సిగ్నేచర్ ఉండాలి. లాస్ట్ది ఇంకోటి ఏంటంటే డబ్బులు లేనిదే సినిమా ఉండదు బేసిక్గా. సో మనం ఎప్పుడైనా నేను నేర్చుకున్నది ఏంటంటే, ఆనంద్ పిచ్ చేసేటప్పుడు ఆనంద్ స్టోరీ ఫస్ట్ గ్రామ్ఫోన్ రికార్డ్తో స్టార్ట్ అవుతుంది. మనసున మల్లెల మాలలు అని వస్తుంటుంది అనమాట. నేను ప్రతి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మనసున మల్లెల మాలలు అని గ్రామ్ఫోన్ రికార్డ్ వస్తుంటుంది సార్, బయట వాన పడుతుంటుంది అనగానే కొన్ని ఒక 5-6 తర్వాత ఇంకా నిద్రపోయేవారు బేసిక్గా. సో మా ఫ్రెండ్ అనీష్ ఉండేవాడు బేసిక్గా, శేఖర్ ఏదైనా చేయగానే ఆ మనసున్న మళ్ళీ గ్రామ్ ఫోన్ తీసేసి అక్కడి నుంచి చెప్పన్నట్టు అలా ఉంటుంది అనమాట బేసిక్గా. సో మనం ఆ తర్వాత ఏమైందంటే, అతను డబ్బులు పెట్టేవాడు ప్రొడ్యూసర్ ఎప్పుడు. ఇంకోటి డైరెక్టర్స్గా, ఫ్యూచర్ డైరెక్టర్స్ చెప్తున్నాను, ఇది డైరెక్టర్స్ డ్రీమ్, ఒక కథా రచయిత డ్రీమ్. ప్రొడ్యూసర్ అనేవాడు దేవుడు. అంటే నీ డ్రీమ్ అతనికి సెల్ చేస్తున్నావు అనమాట, డబ్బు పెడుతున్నావు. సో మనకి చాలా మందిని చూశాను, మా అసిస్టెంట్లో కూడా, ఎందుకోసం పెడతాడు, నచ్చలేదా, ఏం ఒప్పుకోలేదా అని అంటుంటాడు అనమాట. అదే నీ సొంత డబ్బు నీకు మీ పిల్లలు కాకుండా నువ్వు పెట్టుకోరా అంటే పెట్టుకోలేరు బేసిక్గా. చాలా కష్టం అనమాట డబ్బులు పెట్టడం అనేది సినిమా మీద. అంటే వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఫ్యామిలీ, అతనికి కుదురుతుందో అతని ఏదో లాభాపేక్ష ఉంటుంది. కానీ ఈ సినిమా అనేది ఇండస్ట్రీ, ఒక వేరే ఇండస్ట్రీ, రెజ్యూమే ఉండదు. ఫిల్మ్ మేకర్స్కి రెజ్యూమే ఉండదు ఫస్ట్. అంటే 10 సినిమాలు డైరెక్ట్ చేసిన నాలాంటోడు మీలో కూర్చున్న ఎవడైనా కూడా నాకంటే బెటర్గా ఉండొచ్చు. రేపు టక్కని మీరు తీసారంటే ఇంకా మీరు ఇటు వచ్చేస్తారు, నేను మిమ్మల్ని వినాలి, నేను మీ మాటలు వినాలి. సో అంతే రివర్స్ అయిపోతుంది బేసిక్గా. అందుకే నేను ఇంకోటి నమ్మేది ఇదొకటి. సో ప్రొడ్యూసర్కి ఎప్పుడు రెస్పెక్ట్ అండి, ఎందుకంటే మీ కళ మీరు అతనికి అమ్ముతున్నారు బేసిక్గా. అంటే ఆల్మోస్ట్ మీ కళ అని చెప్తున్నారు. నేను ఆనంద్ చెప్పిన తర్వాత ఒక 5-6 సార్లు చెప్పిన తర్వాత వాళ్ళు వినకపోతే నేను ఎప్పుడు తర్వాత ఆనంద్ మీడియా క్వశ్చన్ అనమాట, మీడియాకి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఆనంద్ హిట్ అయిపోయిన తర్వాత, సార్ ఎవరెవరు సార్ మీకు కాదని చెప్పారు, మీకు ఎవరెవరు నో అని చెప్పారంటే, అందరూ నో అని చెప్పారు, కానీ ఎవ్వరు కాదు, అది వాళ్ళ రైట్, అది వాళ్ళ డబ్బు. సో అందుకే నేను లాస్ట్కి నేనే తీసుకోవాల్సి వచ్చింది అనమాట. సో కొన్ని నరేషన్స్ తర్వాత నాకు ఎంత కిక్ వచ్చేదంటే, వాళ్ళకి నచ్చకపోతే నాకు నచ్చేది యాక్చువల్లీ. ఎస్ అనుకునేవాడు. ఎందుకంటే
మీ 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 పరిధి ఉంటుంది కదా, మీ ఆలోచన పరిధిని మించి ఉందేమో అనుకునేవాడిని. అదే అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మళ్ళీ మరి మూర్ఖత్వం ఉంటుంది మనలో. మనకు చెత్త సినిమా తీసి కూడా మనకు అతని ఆలోచన పరిధి కంటే ఎక్కువ అనుకోవచ్చు. సో అది మనం కేర్ఫుల్గా ఉండాలి ఎప్పుడు. అంటే ఫిల్మ్ మేకర్స్కి ఎప్పుడు మనం చాలా గొప్పగా అనుకుంటాం, అది గొప్పగా ఆకపోవచ్చు బేసిక్గా. కొన్నిసార్లు గొప్పగా అవుతుంది. కొందరే రామ్ గోపాల్ గారు, కొందరే ఉంటారు బేసిక్గా. సో సో అది కూడా గాడెడ్గా ఉండాలి. అండ్ అండ్ కొంచెం హ్యూమనిటీ ఎప్పుడు. ఇది ఒక కళ అన్నప్పుడు మనము ఒకటి సెల్ అయింది అనుకోండి, ఒక సినిమా సపోజ్ ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తారు, బాగా నచ్చేసింది అనుకోండి, మనం చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. అది చాలా గాడెడ్గా ఉండాలి. అది నా సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ కూడా కాదు. నాకు ఎందుకు నాకు అనిపించదు, నాకు ఎప్పుడు డౌట్గానే ఉంటుంది, ఎప్పుడు డౌట్గానే ఉంటుంది నాకు. అంటే ఏంటిది అంటాను. ఇన్ని నేను యాక్చువల్లీ చాలా హిట్లు ఇచ్చాను యాక్చువల్లీ, కానీ నాకు ఎవడైనా గట్టిగా అడిగితే డౌట్ వస్తుంది. అంటే ఓకే కాదేమో అనిపిస్తుంది అనమాట. సో అది ఎందుకో నన్ను నేల మీద నడిపిస్తున్నాను. నేను ఎప్పటికప్పుడు నేను ఫెయిల్ అవుతానన్న భయం ఉంటుంది నాకు. అంటే టక్ అనేది నా, ఎందుకంటే నేను చాలా నాకు విధించుకున్న పరిమితులు ఉంటాయి కదా. ఇప్పుడు మా డాక్టర్ ఏదో చెప్పిన 5-6 లక్షణాలు మంచి సినిమా, తర్వాత మా ఇంట్లో వాళ్ళు చెప్పిన మా అసిస్టెంట్ ఉంటారు అమ్మాయిలు, వాళ్ళు ఇది చేస్తే అమ్మాయిలు అనదు, అమ్మాయిలు ఆలోచించదు, అమ్మాయిలు తప్పు చేసింది, అమ్మాయిలు ఓవో ఉంటాయి అనమాట బేసిక్గా. సో ఇవన్నీ పరిధులు విధించుకుని మనం తీసేటప్పుడు భయం వేస్తుంటది. అంటే ఎవరిదో డబ్బు లేకపోతే నా డబ్బే. సో అదన్నీ ఆలోచించుకుంటూ భయంగానే తీస్తాం, ఒక జాగ్రత్తతో తీస్తాము, భయంతో తీస్తాం. అది అంటే కొంతమంది చాలా గొప్ప అయి ఉండొచ్చు, కానీ నేను అది మీకు చూడాలనుకుంటాను అనమాట. ఎందుకంటే నేను చాలా యంగ్స్టర్స్ ని ఒక సినిమా తీసిన తర్వాత చాలా పెద్దగా మాట్లాడుతున్నాను. సో అది కూడా మీరు నమ్మకండి అది. ఎందుకంటే మనం పదులో పలక షాయర్ అనేది నేను బాగా నమ్ముతాను. మనం ఇవాళ మీకంటే బెటర్గా వినేవాడు, మీకంటే బెటర్గా చూసేవాడు వస్తాడు, నాకంటే బెటర్గా చెప్పేవాడు వస్తాడు, చూసేవాడు వస్తాడు. సో ఈరోజు అంతే బేసిక్గా సినిమా అనేది. సో మీది ఫండమెంటల్. నేను ఏదో మాట్లాడుతున్నాను, మీకు ఏమైనా కొంచెం మళ్ళీ మీరు క్వశ్చన్స్ రాసుకోండి కొన్ని ఉంటాయి. కానీ మీకు డ్రీమ్ కలగనండి, బేసిక్గా ప్యాషన్ తోటి చేయండి. ఏదైనా చెప్పండి, బేసిక్ ఏదైనా క్వశ్చన్ వై అని ఆన్సర్ చేసుకోండి. ఎందుకు సినిమా తీయాలి ఎవడైనా, నేనన్నా ఇంకెవడైనా అని మాత్రం ఆన్సర్ చేసుకోండి. ఇది ఇంకా నేను యాక్చువల్లీ కొంచెం బాగానే అనర్గమైన ఇంత మాట్లాడింది జనరల్గా. నాకు ఐఎమ్ ఫీలింగ్ ఎట్ హోమ్. అంటే మీరు స్టూడెంట్స్ హార్వర్డ్ రోజులు గుర్తొస్తున్నాయి నాకు బాగా. అండ్ చాలా నిజంగానే మంచి ఫిల్మ్ మేకర్ చూస్తాను అనిపిస్తుంది నాకు. కాన్ఫిడెంట్ అంటే ఏదో ఆడియో ఫంక్షన్ చెప్పినట్టు అనుకుంటున్నాను. ఎందుకంటే డైనమిక్ లీడర్షిప్ ఉంది. అంటే ఇప్పుడు మన ఒక డైరెక్టర్గా ఆయన ఈ టీమ్ కెమెరామెన్ నా తమ్ముళ్ళు అని మీరందరూ సినిమా తీయాలంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మా నాన్న నా గురించి అనుకునేలాగా ఆయన అనుకుంటున్నాడు మీ గురించి. సో అండ్ అక్కడ ఇంకా పెద్ద మీకు ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఉంది, కొత్తగా ఉంది. మీకు ఎంత అడ్వాంటేజ్ అంటే యాక్చువల్లీ ఏమీ లేకుండా స్టార్ట్ చేయడం అనేది నాకు తెలిసి చాలా అడ్వాంటేజ్. అంటే మనకి ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను సినిమా ఫ్లాప్ అయ్యి నేను ఒక 50-56 లక్షలు నేను ఏమైనా పోయినాయంటే నేను ఆన్సర్ చేయాల్సింది మా నాన్న దగ్గర నుంచి మొదలైతే మా వైఫ్, మా డాక్టర్, మాకు అందరికీ ఉంటుంది. ఏమీ నేను ఫ్రెష్ తెలంగాణ అలాంటిది అనమాట ఇప్పుడు వచ్చింది బేసిక్. అంటే ఏదైనా ఇంకా ఆకాశమే వద్దు, ఏమన్నా మీరు నాటడమే బేసిక్. నాటి ఇంకా ఆనందంగా చూసుకోవడం బేసిక్. సో మీరు ఎలాంటి కథలు చెప్తారు, ఏం చెప్తారు, అన్ని అంత బ్యూటీ, ఇట్స్ ఆల్ బ్యూటిఫుల్ బేసికలీ. అండ్ ఈయన అన్నట్టు ప్రతి మనిషి తెలంగాణ, ప్రతి మనిషిలో కథలు ఉంటుంది, ప్రతి మనిషిలోనూ కథలు ఉంటాయి, ప్రతి రీజన్లోనూ కథలు ఉంటాయి. అండ్ ఇంకేంది మీరు ఇంకేమైనా క్వశ్చన్ వేస్తే ఏంటంటే ఫిదా అంటే ఏమైనా క్వశ్చన్ ఉంటే ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే, ఏమైనా టెక్నికాలిటీస్ తెలుసుకోవాలనుకుంటే చెప్పండి. నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాను, 3 సంవత్సరాలు ఎంఎఫ్ఏ డిగ్రీ చేశాను నేను. ఆల్మోస్ట్ నేను చాలా రోజులు అయిపోయిందండి. అకాడమిక్ కూడా మాట్లాడగలుగుతా, కానీ మీకు ఏమైనా అంటే మాకు అవసరమా అనేది చూసుకోండి బేసిక్ ఎంతవరకు. అండ్ కంటెంట్ కూడా చూసుకోండి బాగా. ఎక్కువ డిజిటల్ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏది చూసినా నేను ఇంకా విసుగు వచ్చేస్తుంది. ప్రతిదీ ఒక లవ్ బేస్డ్, ఒక కాలేజ్ బేస్డ్ అలానే ఉంటున్నాయి. ఇంకొంచెం ముందుకెళ్ళాలేమో అనిపిస్తుంది. అంటే అది నేను కూడా బాధ్యుండే, అంటే నేను కూడా లవ్ బేస్డ్ సినిమాలు చేస్తున్నా కాబట్టి కొంచెం ప్రయత్నించచ్చు, ఇంకేమైనా కొత్త విషయాలు చెప్పడానికి ప్రయత్నించచ్చేమో. అది నేను అప్డేట్ చేసుకుందామని చూసుకుంటున్నాను. మా భానుమతి చెప్పినట్టు అప్డేట్లు లేవు, అంటే అప్డేట్లు ఉండాలని చూస్తున్నాను బేసిక్గా. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి.
నాకు చాలా ఇష్టమైన బాపు గారు అండి, అండ్ గురుదత్ ఇష్టం నాకు హిందీలో. బాపు గారు చాలా ఇష్టం నాకు. ఎందుకో ఆయన అంటే నేను తీసే సినిమాల్లో కొన్ని బాపు గారు సినిమాలు నాకు ఎందుకో ఈ ముత్యాల ముగ్గు కానీ అందరు రాముడు కానీ ఎందుకో అవి హాంట్ చేస్తాయి, వెళ్ళిన తర్వాత కూడా వదలవు మనని. అంటే బేసిక్గా అలాంటి కంటెంట్ నేను అలాంటి ఫాలో అవ్వను కానీ ఇస్తానేమో అనిపిస్తుంది నాకు కొన్ని. అంటే ఈ ఆనంద్ కానీ ఇప్పుడు ఫిదా కానీ హ్యాపీ డేస్ కానీ ఎందుకో అంటే మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఒక విధమైన ఒక అనుభూతికి లోన్ చేసి మిమ్మల్ని వెంటాడుతుంది అనుకుంటే సినిమా ఇంకో 2-3 రోజులు ఉంటుంది బేసిక్గా. అండ్ ఆ క్యారెక్టర్ ఇప్పుడు యాక్చువల్లీ మనం ఒక సినిమా బయటకు వస్తే ఆ హీరో హీరోయిన్ పేర్లే మనకు తెలియదు బేసిక్. అలాంటిది నా సినిమాలో అలా అనిపిస్తుంది. బాపు గారు ఆ క్వాలిటీ ఉండేది అనిపిస్తుంది అండ్ ఆయన సినిమాలో. అండ్ గురుదత్ నాకు చాలా ఇష్టం. అంటే ప్యాస అలాంటివి నాకు ఎందుకో చాలా ఇష్టం ఆయన. అంటే నా పర్సనల్ నాకు ఆ సినిమాలు చాలా ఇష్టం గురుదత్. Need mic. ఇట్లానే రోడ్లో వెళ్ళాలి రవీంద్రబాద్ వస్తే రావడం ఇలాంటి రిలాక్స్ చదివితే ఎలా అని చెప్పి ఈరోజు ఒకటే రూమ్లో ఉంటే వచ్చేసాను. వచ్చి చూడగానే 5 o'clock శేఖర్ సార్ షో అని చెప్తే మిస్ అయిపోయానేమో అనుకున్నాను. యాక్చువల్లీ 6 o'clock. అండ్ నేను ఫిదాని 2 times చూసాను సార్ హాల్లో. బేసికలీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. సో మీరు ఇందాక చెప్తున్నారు మన మూవీస్ 10 years తర్వాత చూడాలనిపించింది. దానికి ఆనెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మైండ్ బికాస్ ఎస్టర్డే ఓన్లీ ఐ వాచ్డ్ ఆనంద్ మూవీ. Honestly, I was making Anand movie నేను రూమ్లో 2 days బ్యాక్ చూశాను. సో అది లక్కీలీ నేను ఫిదాకి నాకు చాలా నచ్చేసింది ఫిదా మూవీ. నేను ఆనెస్ట్లీ టెల్లింగ్ యూ ఫస్ట్ టైం చూసినప్పుడు అరే శేఖర్ సార్ ఏదో కంప్లీట్లీ తెలంగాణ స్నాక్ పెట్టారు, ఈ మూవీ ఆడకపోవచ్చేమో అనిపించింది స్టార్టింగ్ ట్రైలర్. బట్ నేను 2 సార్లు చూసాను అంటే అంత బాగా నచ్చేసింది మూవీ. మై క్వశ్చన్ అంటే సార్ ఏం లేదు, ఏదో జస్ట్ నేను అక్కడ పనిచేసాను బేసిక్ సాఫ్ట్వేర్. అంటే ఒక మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్లో చేశాను, మా నాన్నకు కావాల్సినట్టు చేశాను, పనిచేశాను, డబ్బులు సంపాదిస్తూ. అప్పుడు నాకు క్వశ్చన్ రైజ్ అయ్యి నేను అప్లై చేశాను అనమాట హార్వర్డ్కి. నేను మా ఇంటి అంటే వాషింగ్టన్లో ఉండేవాడిని, వాషింగ్టన్ డీసీలో హార్వర్డ్ యూనివర్సిటీ ఉండేదన్నమాట. సో అలా రోజు నువ్వు ఇప్పుడు ఇలా తిరుగుతుంటే రోజు అలా వెళ్తుంటే అప్లై చేశాను. అండ్ ఇలా తిరుగుతూ ఇక్కడ ఆగడం అనేది నాకు ఎందుకో మంచిగా అనిపిస్తుంది. మేబీ నువ్వు ఏమైనా చేస్తావు చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. నిజంగా అంటే కొన్ని డెస్టినీ ఉంటాయి, అంటే మనం అనుకుంటాం. ఓకే గుడ్ గుడ్. కానీ అలా ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇది ఎందుకు చెప్తానంటే మనకి ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ అవ్వాలని